ఓకే అండి. ఈరోజు మనం లెటర్ ఎస్ యొక్క సౌండ్స్ గురించి చూద్దాం. ఎస్ అనేది మనకి అందరికీ తెలిసిన సౌండ్ స అని పలుకుతుందని తెలుసు. బట్ ఈ ఎస్ అనేది సా కాకుండా కొన్నిసార్లు జా లాగా కూడా పలుకుతుంది. ఎస్ సౌండ్స్ జ ఎప్పుడు అంటే అది రెండు ఓవెల్స్ మధ్యలో వచ్చింది అనుకోండి, అప్పుడు దాని సౌండ్ జాగా పలుకుతుంది. ఎగ్జాంపుల్ మ్యూజిక్, నోజ్, రోజ్ ఇలా వచ్చినప్పుడు. అదే ఎస్ అనేది ఒక ఓవెల్ కి కాన్సనెంట్ కి మధ్యలో వచ్చినప్పుడు సా పలుకుతుంది. ఫాస్ట్, లాస్ట్, డెస్క్, సన్ స్టార్టింగ్ ఆఫ్ ద వర్డ్ వచ్చినా కూడా మనకి అది సా లాగానే పలుకుతుంది. లేదా పదం చివర్లో డబల్ ఎస్ వచ్చినప్పుడు కూడా అది మనకి సాగానే పలుకుతుంది. ఇలా రెండు ఓవెల్స్ మధ్యలో వచ్చినప్పుడు మాత్రమే దానికి సౌండ్ జా లాగా పలుకుతుందని చెప్తున్నారు. బిజీ, ఇక్కడ వై అనేది సెమీ ఓవెల్ కదండి, అందుకని ఇక్కడ ఎస్ కి జ సౌండ్ వచ్చింది. రోజ్ రెండు ఓవెల్స్ మధ్యలో ఎస్ ఉంది, జా పలికాము. నోస్, వైజ్ ఇలాగా. అదేవిధంగా స్పెషల్ ఎస్ సౌండ్ లైక్ జా అనేది మనకి ప్లూరల్ నౌన్స్ చేసినప్పుడు కూడా, అంటే మనం సింగులర్ నౌన్స్ ని ప్లూరల్స్ కింద మార్చినప్పుడు కూడా ఎస్ అనేది జాగానే పలుకుతుంది. మామూలుగా మనం బ్యాగ్స్ అంటాం కదా, అది బ్యాగ్స్. సింగ్స్, ఫ్లవర్స్ ఇలా జా సౌండ్ చేస్తుంది. ఇంకా మీకు మోర్ ఎస్ సౌండ్స్ అంటే ఓన్లీ ఎస్ మాత్రమే కాకుండా మిగిలిన లెటర్స్ ఎప్పుడు ఎస్ పలుకుతాయి అనేవి ఒకసారి చూద్దాం. ఎస్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ద వర్డ్ ఉన్నప్పుడు ఎస్ కి సా సౌండ్ పలుకుతుందండి. అదే సి పక్కన ఈ ఉన్నప్పుడు కూడా సౌండ్ మనకి సా లాగానే పలుకుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, సెరల్. సి పక్కన ఐ ఉన్నప్పుడు సా సౌండ్. సర్కిల్. సి పక్కన వై ఉన్నప్పుడు సా సౌండ్. సైకిల్. అదేవిధంగా ఎస్ఎస్సి వర్డ్స్, ఎస్ఎస్సి ఐ కానీ ఎస్ఎస్సి ఈ కానీ వచ్చినా కూడా మనకి ఆ సౌండ్స్ అనేవి సాలాగానే పలుకుతుందండి. సిజర్స్, క్లాస్. ఒక పదం చివరిలో డబల్ ఎస్ వచ్చినా కూడా దట్ సౌండ్స్ ఎస్ అనమాట. సి పక్కన ఈ ఉన్నప్పుడు అది పదం చివరిలో వచ్చినా కూడా సా సౌండే. డాన్స్. అదేవిధంగా ఎస్ పక్కన ఈ ఉండి అలా ఎస్ ఈ పదాలకి ముందు కాన్సనెంట్ ఉన్నా లేదంటే ఒక డిఫ్తాంగ్ సౌండ్ ఉన్నా ఆ సౌండ్స్ కూడా మనకి స సౌండే పలుకుతుంది. మౌస్. అదేవిధంగా ఎస్టీ పదాలు టీ అనేది సైలెంట్ అండి, అక్కడ కూడా సా పలుకుతుంది. క్యాసిల్ ఇలా పలుకుతాం అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఎస్ సౌండ్ చేసే డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్. దాంట్లో ఎస్ ఉంది, ఎస్ తో పాటుగా సిఈ, సిఐ, సివై పదాలు కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎప్పుడు ఎస్ అనేది జాగా పలుకుతుందో చూద్దాం. ఎస్ ఆర్ జ అనేది ఎప్పుడు పలుకుతుంది అంటే మనకి స్టార్టింగ్ ఆఫ్ ద వర్డ్ ఎస్ తో స్టార్ట్ అయింది అనుకోండి, అది ఎప్పుడు కూడా సా సౌండ్ మాత్రమే పలుకుతుంది. జా అని ఎప్పుడు పలకదు. ఎగ్జాంపుల్ సన్, సాట్, సిట్ ఇక్కడంతా కూడా సానే పలుకుతుంది. మరి ఎస్ ని జా ఎప్పుడు పలుకుతామంటే ఇలా షార్ట్ వోవెల్ పక్కన చివర్లో ఒక ఎస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ ఎస్ కి జా సౌండ్ వస్తుంది. ఈజ్, హిజ్, హ్యాజ్, వాజ్ ఇలాంటివి అనమాట. అదేవిధంగా రెండు ఓవెల్స్ మధ్యలో ఎస్ వచ్చినప్పుడు ఎస్ కి జా సౌండ్ వస్తుంది. రోజ్, క్లోజ్, నోజ్, వైజ్ ఇలాంటప్పుడు కూడా మనకి ఎస్ అనేది జా పలుకుతుంది. ప్లూరల్ నౌన్స్ కి పక్కన ఎస్ జాయిన్ చేస్తున్నామో అప్పుడు ఆ ఎస్ అనేది జా సౌండే ఇస్తుంది. గర్ల్స్, ఫ్రాగ్స్, స్లామ్స్, మ్యారీస్ అంటే పొసెసివ్ నౌన్స్. మేరీస్, మామ్స్ ఇవన్నీ కూడా మనకి పొసెసివ్ నౌన్స్ అనమాట. ఇప్పుడు కూడా జా అనే సౌండ్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ఎస్ యొక్క సౌండ్ జాగా ఎప్పుడు పలుకుతామో సా ఎప్పుడు పలుకుతామో అనేది ఇక్కడ ఉన్నాయండి విత్ ఎగ్జాంపుల్స్. ఒకసారి చెక్ చేసుకోండి. ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. సో ఇక్కడ ఒక వర్క్ షీట్ ఉందండి. సౌండ్ని బట్టి అది స సౌండ్ పలుకుతుందా జా సౌండ్ పలుకుతుందా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సన్ అన్నప్పుడు మనకి ఏం సౌండ్ వినపడుతుంది? Yes, yes, ma'am. కాబట్టి Sun. ఎస్. వెరీ Yes, గుడ్. sun. సీల్, సీల్ అన్నప్పుడు Yes, Yes, ma'am. ma'am. Yes, sir. సాక్స్. Yes, Yes, ma'am. జీబ్రా, Yes, yes, ma'am. ma'am. Z, G, జీబ్రా, Cow, zebra, Z. స్టార్, Yes, ma'am. Yes. సింక్. Yes. Yes, ma'am. ఓకే, ఇదేంటండి పైకి కిందకు ఉంది, గ్రాఫా? అయితే అవ్వచ్చు మ్యామ్. ఓకే, జిగ్జాగ్ అండి. Zigzag is Z, ma'am. జీ Z. మ్యామ్. జెడ్. Z. జూ, Z. జూ.
సో ఇక్కడ దీనికి మనకి స్పెల్లింగ్ బట్టి చెప్పాము. బట్ కొన్నిసార్లు ఇవంటే మనకి స్పెల్లింగ్ జెడ్ తో స్టార్ట్ అవుతుంది. జీబ్రా కానివ్వండి, జిగ్జాగ్ కానివ్వండి, జూ కానివ్వండి, జెడ్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి జెడ్ అని ఈజీగా చెప్పేసాం. కానీ అవునా ఇక్కడ ఏంటి కొన్ని పదాల్లో ఎస్ఏ జాగా సౌండ్ చేస్తుంది అనమాట. అవేంటి మనకి ఆ ఎస్ అనేది జా ఎప్పుడు పలుకుతుంది, ఇంతకు ముందు చూసాం కదా, రెండు ఓవల్స్ మధ్యలో ఎస్ ఉన్నప్పుడు జా పలుకుతుంది, ప్లూరల్ నౌన్స్ కి ఎస్ జా పలుకుతుంది. అదే విధంగా ఇంకొకటి ఏంటండి, రోజ్ షార్ట్ రోజ్ జీ షార్ట్ ఓవల్ పక్కన షార్ట్ ఓవర్స్ జాలపదం ఎస్ షార్ట్ ఓవల్స్ పక్కన చివర్లో ఎస్ వచ్చినా కూడా మనకి అది జా యా పలుకుతుంది. ఈజ్, హ్యాజ్, వజ్, ఇవన్నీ కూడా. ఓకేనా, ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోండి.